హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు వీడియోలో ఏం నేర్చుకున్నామంటే నార్మల్గా ఫస్ట్ థింగ్ మన కెరీర్ని మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలని. సో నేను రీసెంట్గా ఈ బుక్ కంప్లీట్ చేశా, అంకుర్ వారిది బిల్డ్ అండ్ ఏపీ కెరియర్. ఈ బుక్లో అయితే ఏం రాశాడంటే మనం కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఏ ఫీల్డ్ అయినా, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, నువ్వు సొంత బిజినెస్ పెట్టుకున్నా, లేకపోతే నువ్వు ఏ పని చేసినా కానీ దాంట్లో వచ్చేసి పేషెన్స్, నువ్వు దానికి ఎంత టైం ఇచ్చినావు, నెక్స్ట్ వచ్చేసి దాని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఏంటి అనేది ఇది నీ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఫస్ట్ థింగ్ మనం ఇతను లైఫ్ స్టైల్ చేసుకుందాం. ఇతను వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింటాడు, ఆ తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసింటాడు. మామూలుగా అందరిలాగే కొంచెం సాడ్ స్టోరీ ఉంటుంది. అదేంటంటే నార్మల్గా జేఎంఎస్కి బాగా ప్రిపేర్ అవుతాడు, బట్ దాన్ని క్రాక్ చేయలేడు. ఆ తర్వాత మంచి కాలేజ్ సీట్ తెచ్చుకోవాలనుకుంటాడు, నార్మల్గా దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇతను మామూలుగా యూఎస్ఏకి వెళ్తాడు నార్మల్గా పిహెచ్డీ చేయడానికి. అక్కడ డ్రాప్అవుట్ అయ్యి వెనక్కి తిరిగి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఇతను కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక జాబ్ జాయిన్ అవుతాడు. అప్పుడు ఇతను కొంచెం పాజిటివ్ ఆలోచిస్తాడు. సో ఈ డ్రాప్అవుట్ అయినాక నా కెరీర్ ఉంటుందో లేదో అన్న టైం నుంచి ఒక జాబ్ వచ్చింది ప్రస్తుతానికి. అంటే మామూలుగా ఇతను బిల్స్ మామూలుగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో ఆ తర్వాత ఇతనికి ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనిపించింది. వీళ్ళ ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ వచ్చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇతనికి ఏం మామూలుగా హెల్ప్ఫుల్ ఏంటంటే నెట్వర్కింగ్ ఎలా అంటే వీళ్ళ రిలేటివ్స్ కావచ్చు, మళ్ళీ నార్మల్గా వీళ్ళ స్కూల్లో జూనియర్స్ కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా అవుట్ సైడ్ నుంచి ఎవరైనా పీపుల్స్ కానీ మీట్ అయినప్పుడు సో నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే నియర్ బై అని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్నే మామూలుగా మేనేజింగ్ డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చాడంట. సో అతను మామూలుగా క్విక్ లర్నర్ ప్లస్ వర్క్ బాగా చేస్తాడు. సో దీన్ని బట్టి నార్మల్గా ఇలాంటి బుక్స్ చదవడం వల్ల ఇలాంటి కంటెంట్ వస్తుంది. సో మనం ఎంగేజ్లో ఉంటాం. సో ఎంగేజ్లో ఉన్నప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. సో లైఫ్లో 35 ఇయర్స్ అప్పుడు తను స్టార్ట్ చేసి తన ఎంపైర్ బిల్డ్ చేసినప్పుడు మనం ఎందుకు బిల్డ్ చేసుకోలేమని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇతను ఆ తర్వాత ఏమైందంటే నార్మల్గా వెబ్ వేద అని చెప్పి ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ చేశాడు. పీపుల్స్ ఒక నీడ్గా అనుకున్నాడు మామూలుగా. అప్పుడు నార్మల్గా దాంట్లో కోర్సెస్ పెట్టి కమ్యూనికేషన్, కంటెంట్ క్రియేషన్ కోర్సు, మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఎలా గ్రో కావాలి. ఇంకోటి ఇతని బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఇతనికి మామూలుగా ఇతని మైండ్ సెట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్పి. ఆ తర్వాత లాస్ట్లో ఇతను కంటెంట్ క్రియేషన్ కూడా స్టార్ట్ చేశాడు. సో యూట్యూబ్లో వచ్చేసి మామూలుగా ఒక వ్యక్తి మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకొని 35 ఇయర్స్లో మీకు ఇంత లోన్ ఉందా, సో మీ ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, సో మీ శాలరీ ఎంత, మామూలుగా సేవింగ్స్ ఎంత చేసుకోవాలి, ఆ తర్వాత ఎంత స్పెండ్ పెట్టాలి, వాన్స్ నీడ్స్ అని చెప్పి నార్మల్గా ఇతను ఒక్కొక్కరికి మామూలుగా ఇలా కంటెంట్ చేస్తుంటాడు. సో ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎంటైర్ ఈ బుక్ నేను చదివినాక నాకు ఒకటే మైండ్ సెట్లోకి వచ్చింది. సో లైఫ్ అనేది కొంచెం చాలా పెద్దది. సో మనం 22 ఇయర్స్ కల్లా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంథింగ్ వీ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ అవర్ లైఫ్. సో ఫ్యూచర్లో ఏం చేయాలని చెప్పి. సో అది ఎన్ పాయింట్ కాదు, టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంది, టెక్నాలజీని బట్టి మనం అప్డేట్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతను మామూలుగా చూడండి జేఎంఎన్స్ క్రాక్ చేయలేకపోయినాడు, డిమోటివేట్ కాలేదు, మామూలుగా ఉన్నదాంతోనే మళ్ళీ అప్డేట్ ఎలా నేర్చుకోవాలని చేసుకున్నాడు. ఆ తర్వాత అట్ ది ఏజ్ 37 or 40 మామూలుగా అంటే ఏజ్ అయినా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాడు. సో ఆయన ఇప్పుడు బిగ్గెస్ట్ మామూలు యూట్యూబర్ అయ్యాడు. ఇతని వల్ల చాలా మంది ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇతను హోప్ అనేది వదలలేదు. చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఒక జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది కదా మన లైఫ్ సెట్, ఇంకా మనకేం అవసరం లేదని ఆలోచిస్తారు. బట్ ఇతను జాబ్ ఒకటి ఉంటే సరిపోదు, ఈకామర్స్ వరల్డ్ ఇది. సో మనకంటే ఒక ప్రోడక్ట్ ఉండాలి, మనం దాన్ని నమ్మాలి. సో ఇతను ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇలాంటి థింగ్స్ మామూలు నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఇది అతను ఒక డ్యూరేషన్లో. సో ఇదంతా లాస్ట్ 20 ఇయర్స్లో జరిగింది. బట్ ఇప్పుడున్న 20 ఇయర్స్లో నార్మల్గా అంటే ఇప్పుడు 2025 నుంచి నెక్స్ట్ వచ్చే మళ్ళీ మామూలుగా 2045 కల్లా ఈ 25 ఇయర్స్లో ఈ పీరియడ్లో చాలా టెక్నాలజీ అనేది అప్డేట్ అయిపోతుంది. సో నువ్వు ఇప్పటి నుంచే మామూలుగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకొని నార్మల్గా ఆ తర్వాత నీ లైఫ్ నువ్వు కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి నీకు ఇష్టం వచ్చిన దాంట్లో. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఎర్లీ కెరీర్ త్వరగా జాబ్ తెచ్చుకోవాలని చెప్పి మామూలుగా అక్కడే స్టక్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మామూలుగా ఎంఎన్సీస్ జాయిన్ అయిపోతే అక్కడ నీకు వర్క్ తక్కువ ఉంటుంది, ప్లస్ నువ్వు స్కిల్ నేర్చుకుంటావు, బట్ అక్కడే ఉండిపోతుంది. హైక్స్ కోసం ప్రయత్నించి ఆ తర్వాత నీ ఓన్ ఒక బ్రాండ్ అనేది తయారు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఎర్లీ ఏజ్లో మనము తొక్కడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే బిగ్గెస్ట్ మామూలుగా మనం చేసే తప్పు ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా నేను 7th సెమ్లో ఉన్నప్పుడు నాకు మామూలుగా ఎస్యూ అనలిస్ట్గా నార్మల్గా ఒక జాబ్ వచ్చింది.
బట్ నేను అనేది వాళ్ళు వచ్చేసి నార్మల్గా ఫస్ట్ 3 months 7K, ఆఫ్టర్ వచ్చేసి 15K ఇస్తా అని చెప్పారు. నేను అప్పట్లో ఏం భావించానంటే ఇది చాలా తక్కువ, మామూలుగా ఈ శారీ చాలా తక్కువ ఆలోచించి దానికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఆ జాబ్కి వెళ్ళింది ఆ ఒక స్కిల్స్తో పాటు మమ్మల్ని నా నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ విత్ ఎక్స్పీరియన్స్ కంపెనీ షిఫ్ట్ కొట్టింటే మనీ గెయిన్ అవుతుంది. సో అప్పుడు నాకు తెలుసు ఇలాంటి మనీ గెయిన్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఈ వీడియో చూస్తున్నారో లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్ చూస్తున్నా కానీ మన లైఫ్లో ఫస్ట్ ఆపర్చునిటీతో గోల్డెన్ ఆపర్చునిటీ, దాన్ని వదులుకోదండి. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా పేషెన్స్ ఇంపార్టెంట్. నేను దాన్ని వదులుకున్న ఇప్పటికీ నాకు జాబ్ రాలేదు. బట్ నేను ఇప్పుడు ఇక్కడ చాలా నేర్చుకున్నా. ఏంటంటే నార్మల్గా జాబ్ సర్చింగ్ ప్రాసెస్, ఆ తర్వాత వచ్చేసి నార్మల్గా ఈ ఒక ఫేస్ అనేది మనకి చాలా నేర్పిస్తుంది. ఇన్స్టిట్యూట్ పోవడం, నేర్చుకోవడం, జాబ్స్కి అప్లై చేయడం, అండ్ ఇక్కడ మనలో అంటే డిమోటివేట్ అయిపోతున్నాం. అలా కాకుండా మోటివేషన్తో ఉండి సంథింగ్ వీ హ్యావ్ బెటర్ అచీవ్ అన్నట్టు మనం అనుకుంటూ ఉంటాం. సో ఇలా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సో లైఫ్ ఒక ప్రాస్పెక్టివ్ ఎలా అని మీరు డిజైన్ చేసుకోవడం ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక పేషెన్స్గా ఉండండి. థర్డ్ థింగ్ ఏంటంటే నార్మల్గా లైఫ్లో మనం ఒకటి నేర్చుకుంటూ అనేటప్పుడు దాని ఒక ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉందని ఆలోచించండి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇంకోటి నార్మల్గా అంటే మామూలుగా ప్రతి ఒక్కటి సంథింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అంటారు. సో దాన్ని మనసులో పెట్టుకొని మనం ఏం మంచి జరిగినా చెడు జరిగినా మామూలుగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఫ్యూచర్లో అంతా మంచిగా జరుగుతుంది మన ప్రతి ఒక్కరికి. సో దట్ ఈస్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్.